వారందరూ కూడా యేసుక్రీస్తుని యొద్దకి తీసుకుని వచ్చారు. అంటే పాత నిబంధనకి ప్రవక్త మోషే గారు కాబట్టి, కొత్త నిబంధనకి మరి ప్రవక్త యేసుక్రీస్తు వారు కాబట్టి, మరి యేసుక్రీస్తు దగ్గరికి మరి ఈ ఒక వేశ్యని గూర్చి సమాచారము తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏమి తీర్పు తీరుస్తారని వారందరూ కూడా మరి ఆయన్ని తప్పు పట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారు. చదువుకుందాం ప్రియులారా, యోహాను సువార్త 8:4 బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేసుండగా పట్టబడెను. అట్టివాణ్ణి రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చేయుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ప్రియులారా, మరి దేవుడిని సాక్షాత్తు తండ్రైన దేవుని కుమారుని మరి శోధిస్తూ ఆ దేవుడి మీద, యేసుక్రీస్తు మీద నేరం మోపాలని వారు ఆలోచనతో ఉన్నారు. ప్రియులారా,